అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడిన ప్రకారము ఈ లోకములో మన ఆత్మీయ జీవితములు దేవుని చిత్తానుసారంగా కొనసాగాలి అని అంటే జ్ఞానమై ఉన్న దేవుని వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. సంగీతములతోనూ వాయిద్యములతోనూ మధురగానము చేసిన దావీదు వలె మనము కూడా కీర్తనలతో పాటలతో గానములతో దేవుని ఎల్లప్పుడూ స్తుతించుచు ఆరాధించాలి. ఇజ్రాయేలులు ఎర్ర సముద్రమును దాటిన వెంటనే తంబురలతో దేవుని గానము చేసి ఆరాధించారు. ఆ కీర్తన ద్వారా ఆయన చేసిన అద్భుత కార్యములను చుట్టుప్రక్కల ఉన్న ప్రజలంతా తెలుసుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. హన్నా కూడా దేవుడు తన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి చక్కని కీర్తన పాడుచు ఆయన మహాశక్తిని కొనియాడుతూ ఆరాధించింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. మనము కూడా అలాగున గానము చేయుచు ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటూ బలపరుచుకుంటూ దేవుని ఆరాధన చేసుకుందాము. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడమైన ప్రభువా, మీకు వందనములు. మాలో ఎల్లప్పుడూ మీ వాక్యము సమృద్ధిగా ఉండునట్లును కీర్తనలతోనూ గానములతోనూ ఎల్లప్పుడూ మిమ్మలను ఆరాధించినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసంతో కూడిన ప్రేమయును మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.